రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైగా, అన్ని రాష్ట్రాలతో కలుపుకుంటే 40 లక్షల పైగా జనాభా అగ్రిగోల్డ్ బారిన పడి ఈనాటికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 10 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొంత స్పందించి కొంతవరకు 11,000 కోట్ల వరకు, వాళ్ళకి 1,100 కోట్ల వరకు మంజూరు చేసింది. ఇంకా ఇవాళ 20 లక్షల పైగా అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయమని కోరుతూ పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతున్నారు. గతంలో చంద్రబాబు గారి పాలనలో కొంత చేస్తామని హామీ ఇచ్చారు, తర్వాత కాలంలో ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఆస్తులన్నీ జప్తు చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు కూడా ఆయన చేయబోగా ఆయన కాలం అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మేము అగ్రిగోల్డ్ బాధ్యతలు పట్టించుకుంటామని చెప్పింది. ప్రభుత్వ యంత్రాంగం కలిసి వస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని, ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులు ఉన్నాయో అవన్నీ జప్తు చేశారు. ఇప్పటికే కోర్టులో వివాదాలు నడుస్తాయి. కోర్టు పరిష్కారాలు పక్కన పెట్టేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా, మహిళా సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్య అపరిష్కృతంగా ఉన్నది. వారికి ప్రత్యేకించి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాము. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఒక ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి తక్షణమే ఇవాళ ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి, అలాగే ఏజెంట్స్, కస్టమర్స్ ఇరువురు శ్రేయస్సులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మకాలు చేసి ఆ నిధిని పోగేసిందో అది ప్రతి ఒక్కరికి కూడా ఆ దామాషా పద్ధతుల్లో వారందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి దానికి ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిల్లి రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అందువల్ల తక్షణమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పందించి ఇవాళ కన్నీటి దీక్ష, ఇది అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి దీక్ష. ఈ దీక్షకి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం స్పందించి తక్షణమే వారికి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.